పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారి ఔరంగజేబ్ అహ్మద్ సంచలన ప్రకటన చేశాడు. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో పాక్ సైన్యం పాత్ర కూడా ఉందని ఆ దేశ సైనిక ఉన్నతాధికారి ఔరంగజేబ్ అహ్మద్ అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఔరంగజేబ్ ఈ నిజాన్ని అంగీకరించడం గమనార్హం. అంతేకాదు పుల్వామా దాడిని పాక్ వ్యూహాత్మకంగా ప్రతిభగా అతడు అభివర్ణించాడు. పాకిస్తాన్ గగనతలం, భూ జలాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడితే రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు పాక్ అధికారి చేసిన ప్రకటన పుల్వామా దాడిలోనే కాకుండా ఇటీవలి పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో కూడా పాకిస్తాన్ పాత్ర ఉందన్న భారత్ వాదనలు నిజమయ్యాయి. ఈ ప్రకటనతో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలైంది. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అయితే ఈ దాడికి జైషే మహ్మద్ బాధ్యత వహించింది. కానీ భారత్ మాత్రం పాకిస్తాన్పై అనుమానం వ్యక్తం చేసింది. కానీ ఈ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి పాక్ ఇందులో తమ ప్రమేయం లేదని గట్టిగా వాదిస్తూ వచ్చింది. అయినప్పటికీ ఈ ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉన్నట్లు భారత్ అనేక ఆధారాలను కూడా బయటపెట్టింది. కానీ నాటి పాక్ ప్రధాని మాత్రం వాటిని పట్టించుకోలేదు. ఈ ఉగ్రదాడిలో తన సైన్యం పాత్ర లేదని బుకాయిస్తూ వచ్చారు. అయితే 6 ఏళ్ల తర్వాత పాక్కు చెందిన సైనిక అధికారే పుల్వామా దాడిలో తమ పాత్ర ఉందని ఒప్పుకోవడంతో పాక్ వ్యవహారం బయటపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ప్రస్తుతం పాక్ అధికారి చేసిన వ్యాఖ్యలు పుల్వామా అటాక్ లో కూడా తమ పాత్ర ఉందని వాళ్ళు గర్వంగా చెప్పుకోవడం చూస్తుంటే పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనేది మరోసారి బట్టబయలిందని అనుకోవచ్చా? రైట్, డెఫినెట్ గా ప్రియా, ఏదైతే పెహల్గామ్ లో ఉగ్రవాద కాల్పులు జరిగిన తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలు కానీ, భారత్ ఉగ్రవాద స్థావరాల టార్గెట్ గా చేసిన దాడులు కానీ, దాని తర్వాత పరిణామాలు, ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాల టార్గెట్ గా దాడులు నిర్వహించింది. దాని తర్వాత ప్రతీకార దాడిలో భాగంగా పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా ఇటు భారత సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాలైన అటు జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఇటు పక్క రాష్ట్రాలైన అమృత్సర్ లో కూడా దాడులు చేసింది, హర్యానాలో కూడా దాడులు చేసింది. అయితే ఈ వివాదం అంతా కూడా గత 3 రోజుల పాటు ఈ దాడులు ప్రతి దాడులు జరిగాయి. దీని ద్వారా పాకిస్తాన్ ఎక్కువ నష్టపోయింది. తర్వాత మధ్యవర్తిత్వం వహించిన అమెరికా వహించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇద్దరు అంగీకరించలేక సంప్రదింపులు జరిపారు. తర్వాత దానికి ఇద్దరు కూడా అంగీకరించిన తర్వాత మళ్ళా నిన్న 5 గంటల తర్వాత అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఉన్నారు. ఆ తర్వాత 3 గంటలకే మళ్ళా ఈ డ్రోన్లతో అటాక్ చేయడం ప్రారంభించింది. దానికి డ్యూటీగా సమర్థవంతంగా భారత్ ఆర్మీ భద్రతా బలగాలని కూడా తిప్పికొట్టాయి. అయితే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కనుక ఒక ఉన్నత స్థాయి అధికారి, పాకిస్తాన్ కి సంబంధించిన ఒక ఎయిర్ వైస్ మార్షల్ ఉన్నత స్థాయి అధికారి మీడియా సమావేశం నిర్వహిస్తూ 2019లో ఏదైతే పుల్వామా దాడి జరిగిందో సైనికులపై సిఆర్పీఎఫ్ జవాన్లు అంటే ఆ వేలోనే మెయిన్ రోడ్డు మీద వాహనాల రాకపోకలన్నీ కొనసాగుతుంటాయి. వారిని గస్తీ కాసేందుకు విధుల నిమిత్తంలో భాగంగా వారు వెళ్తున్న సందర్భంలో అక్కడ దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఇది లష్కరే తోయిబా
అలాగే ఇతర ఉగ్రవాద సంస్థలు చేశారని గతంలో భావించారు. దానికి సంబంధించి ఒక ఉగ్రవాద సంస్థ కూడా మేమే చేశామని చెప్పినప్పటికీ అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇది మా దాడి కాదంటూ కూడా ఆయన కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చి ఇప్పుడు ఒక ఉన్నత స్థాయి అధికారి, ఆయనతో పాటు మరో న్యావీ అధికారి, ఇద్దరు అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ విధంగా అధికారిక ప్రకటన చేయడం వెనుక మొదలవేంటి, రహస్యం ఏంటి అనేది కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఎప్పుడో 2019లో జరిగింది. అప్పుడు భారత్ కూడా అన్ని ఆధారాలను తీసుకొచ్చి ఇది పాకిస్తాన్ హస్తం ఉంది, ఉగ్రవాద సంస్థలతో చేయి కలిపి భారత ఆర్మీ పైన, సిఆర్పీఎఫ్ బలగాల పైన దాడి చేయాలని ఎక్కువ రెక్కి నిర్వహించి వాళ్ళంతా కూడా దాడి చేశారు. దానికి సంబంధించిన కీలక ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఈ ఆధారాలన్నీ కూడా తప్పు, ఇవి క్రియేట్ చేశారు, ఎటువంటి దాడి మా పాకిస్తాన్ నుంచి జరగలేదని ఆయన కొట్టిపారేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే 2019 నుంచి మళ్ళీ ఇప్పటి వరకు, అంటే 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చి ఒక ఉన్నత స్థాయి ఎయిర్ మార్షల్, వైస్ మార్షల్ ఇప్పుడు మీడియా ముఖంగా, అంటే ఒక విలేకరుల సమావేశంలో ఏదో ట్విట్టర్ లోనో ఆఫ్ ద రికార్డ్ చెప్తే అది వేరే విధంగా ఉంటుంది. కానీ అధికారికంగా ఆన్ ద రికార్డ్ ఒక మీడియా ముఖంగా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది కూడా ప్రధానంగా తెలియాల్సి ఉంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి మళ్ళీ దాడులకు తెగబడింది. దాన్ని బలంగా భారత్ కూడా తిప్పికొట్టింది. మళ్ళీ ఈ రోజు రాత్రి ఏ విధంగా ఉంటుందో అనేది సరిహద్దు ప్రాంతాల ప్రజలు అందరూ కూడా భయంగానే జీవిస్తూ ఉన్నారు. ఈ మధ్యలోనే ఈ 2019లో మేమే దాడి చేసామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే వ్యూహాత్మకంగా మేము నిర్ణయం తీసుకున్నాము. ఏదైతే పాకిస్తాన్ ప్రజలకు మా మీద ఉన్న నమ్మకం, మా దేశాన్ని పట్ల ఉన్న నమ్మకంతో మేము ఇక్కడ నిధులు, నీళ్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రధానంగా ఈ దాడి నిర్వహించాము. అంటే భూమి, జలాలు లేదా ప్రజలకు ముప్పు పొంచి ఉంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా పాకిస్తాన్ సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే భారత్ కు తెలియజేసే దానిలో భాగంగా ఈ విధంగా వ్యవహరించారు. అంటే మన దేశానికి మనం రుణపడి ఉంటామనేది వారు గుర్తుంచుకోవాలి. దానిలో భాగంగా ప్రజలకు, దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ దాడి చేశాము అనేది కూడా ఇండైరెక్ట్ గా కూడా ఈ ఉన్నత స్థాయి అధికారి అయితే మొత్తం ఈ అహ్మద్ అన్న మొత్తం ఏదైతే ఉందో ఎయిర్ వైస్ మార్షల్ అహ్మద్ మీడియా ముఖంగా కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే 2019లో పుల్వామా అటాక్ వెనుక వీరు పాకిస్తాన్ హస్తం ఉందనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వ్యాఖ్యలు బట్టి. అంటే గతంలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. అంటే వాహనాలన్నీ కూడా అటు నుంచి వెళ్తూ ఉంటాయి. కొంతమంది డ్యూటీ ముగించుకుని రిటర్న్ వస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ డ్యూటీ కోసం మార్నింగ్ టైంలోనే 9:30, 10 మధ్యలో ఈ వాహనాలన్నీ కూడా అటు ఇటు మారుతూ ఉంటాయి. ఈ సందర్భంలోనే ఒక రెక్కీ నిర్వహించి మరి అక్కడ దాడి చేశారు. దాని తర్వాత ప్రతీకార దాడి అనేది భారత్ తీర్చుకుంది. అంటే 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ వచ్చిన సందర్భంలో కూడా అప్పుడు దాడి చేశారు. అప్పుడు కూడా పాకిస్తాన్ హస్తం ఉంది. తర్వాత 2019లో కూడా దాడి చేశారు. దాంట్లో కూడా ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్ చేయి కలిపి ఈ దాడి చేయించింది అనేది కూడా కీలక ఆధారాలను కూడా గతంలో భారత ప్రభుత్వం సేకరించి చెప్పినప్పటికీ కూడా ఇమ్రాన్ ఖాన్ మా హస్తం లేదు, మా దేశానికి ఈ దాడికి మాకు సంబంధం లేదంటూ కూడా ఆయన కూడా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అది ఈ ఉన్నతాధికారి అహ్మద్ మాటలను బట్టి ఆ దాడి చేసింది పాకిస్తాన్ అనుసరణలోని ఉగ్రవాద సంస్థలు నడుస్తున్నాయి అనేది కూడా సుస్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పెహల్గాం దాడి కూడా మొదట ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో, ది రెసిస్టెన్స్ ఫోర్స్ అది లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థగా ఉంటూ 2019లో అది కూడా 370 ఆర్టికల్ రద్దు తర్వాత 2019లోనే అది కూడా స్థాపించారు. అప్పటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలను వారి అబద్ధ హస్తాల్లో ఉంచుకుని భయభ్రాంతులు గురి చేసి ఇష్టానుసారం వ్యవహరించారు. ఇప్పుడు పెహల్గాం దాడి వెనుక కూడా రెసిస్టెన్స్ పవర్ అనే ఫోర్స్ అనేది ఉంది అని మొదట ఒప్పుకున్నారు. దాన్ని మళ్ళా మేము లేమని కూడా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ప్రియా, శివ, అయితే పాకిస్తాన్ భూభాగం కానీ, గగనతలం కానీ, అలాగే జలాలకి సంబంధించి కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం మేము వెనక్కి తగ్గేది లేదు, ఎంతటికైనా తెగిస్తామని చెప్తున్నారు. అసలు పెహల్గాం అటాక్ ఓన్లీ ఆన్ టూరిస్ట్ పైన జరిగింది కదా, సో దీన్ని అసలు ఏ విధంగా వాళ్ళు సమర్థించుకుంటున్నారు అంతర్జాతీయ సంస్థల ముందు? డెఫినెట్ గా గతంలో ఏ విధంగా 2019లో పుల్వామా దాడిని ఏ విధంగా అయితే సమర్థించుకుంటూ ఉన్నారో ఇప్పుడు కూడా సేమ్ మీరు చెప్పినట్టుగా సముద్రం, జలం, నీరు ఇదంతా కూడా గాలి, ఇదంతా కూడా గగనతలం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ మాటలకు పరిమితం అవుతూ ఈ విధంగా దాడులు చేసి అది పబ్బం గడుపుతున్నారని ప్రధానంగా మనకు దీన్ని బట్టి అర్థమవుతోంది. అంటే ఒక మీడియా ముఖంగా ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా అందరూ భావిస్తున్నారు. అంటే భూమి, జలాలు దానికి సంబంధించి ఏదైనా ప్రజలకు ముప్పు వాటిలు ఉంటే కనుక ప్రతీకారంగా దాడి చేసేందుకు మేము సిద్ధము అనేది ఇండైరెక్ట్ గానే వారు చెప్తూ ఉన్నారు. అంటే జలాలు, సింధు నది జలాలకు సంబంధించి ఎప్పుడో 1960లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ దాడి జరిగిన తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని విరమించుకున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పుడు విరమించుకునే నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. అంటే గతంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో, భారత్ కు వ్యతిరేకంగా ప్రతీకార దాడులు చేశారో దాన్ని ఇప్పుడు ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీన్ని భారత్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందని కూడా భారత్ కేంద్ర ప్రభుత్వం చూడాల్సి ఉంది. అంటే ఒక ఉన్నత స్థాయి అధికారి, మరో ఇద్దరు ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో, అంటే నేవీ ఆఫీసర్స్ సమక్షంలో ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అందరూ కూడా కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇది అంటే ఇప్పుడు మాట్లాడటం వెనుక 2019 ఉగ్రదాడికి సంబంధించి ఏదైతే పుల్వామాకు సంబంధించిన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడడానికి ఆంతర్యం ఏంటి, ఎందుకు ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చింది అనే దానికి మాత్రం భారత్ కూడా దీనిపై సీరియస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇటు విదేశాంగ శాఖ కానీ, ఇటు భారత రక్షణ శాఖ, హోంశాఖ కూడా దీనికి సంబంధించి చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో అనేక ఆధారాలు చూపించినప్పటికీ అప్పటి ప్రధాని దీన్ని విస్మరించారు. ఇది ఆధారాలు తప్పుడు ఆధారాలు సృష్టించారు, మా పాత్ర లేదంటూ కూడా చెప్తున్నారు. కానీ ప్రతి దాడి వెనుక కూడా పాకిస్తాన్ హస్తం ఉందనేది కూడా అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. రైట్ శివ, రైట్. పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఒక సంచలన వ్యాఖ్యలను అయితే చేశారు. అంతర్జాతీయ మీడియా ముందు ఆయన కొన్ని ప్రకటనలు చేశారు. పుల్వామా అటాక్ పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రతిభగా అభివర్ణించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రతి దాడి వెనుక పాకిస్తాన్ ఉంది అనేది అంతర్జాతీయ సంస్థల ముందు చాలా బట్టబయలైంది. మరి ఈ వ్యాఖ్యలు ఇంకా కూడా మేకబోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడమేనా, తన వక్రబుద్ధిని చూపించడమేనా అనేది తర్వాత